యాదగిరిగుట్టలో వైకుంఠ ఏకాదశి కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో కొండపై ఏర్పాట్లను పరిశీలించారు ఆలయ ఈవో డీసీపీ ఆకాంక్ష యాదవ్. క్యూ లైన్లు, వీఐపీ, సాధారణ భక్తులకు ప్రత్యేకమైన సెక్టర్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు డీసీపీ. ముక్కోటి ఏకాదశి మనం జనరల్గా వైకుంఠ ఏకాదశి అని కూడా అంటాం. దానికి అన్ని వైష్ణవాలయాల్లోనే ఎలా అయితే ఈసారి ఉత్తర ద్వార దర్శనం చేస్తున్నారో అదే రకంగా మన యాదగిరిగుట్ట దేవస్థానంలో కూడా ఉత్తర ద్వార దర్శనం ఉదయం 5:30 గంటల నుండి ఉంటుంది. అయితే ఇది పాత క్రమంలో కాకుండా కొద్దిగా ఆ టైమింగ్స్ అవి మార్చడం జరిగింది. ఇదంతా భక్తులందరూ దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఉదయం నుండి సాయంత్రం వరకు 30వ తేదీ నాడు ఉండడమే కాకుండా 31వ తేదీ నాడు కూడా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యవంతంగా On 30th, Mukkoti Ekadashi will be there. So, for making the arrangement today along with the temple administration, we have visited the temple and what all facilities will be required to make the event success. We are making arrangements for that. So, in front of Uttar Dwara, we are making arrangements for dignitaries, and apart from that, general public will also be seated. So, we are dividing the entire area into a number of sectors which will be able to hold around 6,000 to 7,000 people, and